ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చప్పట్లు కొట్టి సంబరపడిపోవడం వాళ్ళకి కొత్త కాదు. చూద్దాం అత్తయ్య గారు, చూద్దాం. ఇంతవరకు వాళ్ళు చూడని వావ్ ఫీలింగ్ ఈసారి నేను ఇవ్వబోతున్నానేమో. ఏమో ఏంటి, ఇస్తాను. ఫిక్స్ అయిపోండి. అవునా? కానివ్వు. ఆల్ ది బెస్ట్. నేనెప్పుడు బెడ్ మీదే పడుకుంటాను కాబట్టి శరణ్య వచ్చి కింద చాపేసుకుని పడుకుంటుంది. తనకి కింద పడుకునే ఛాన్స్ లేకుండా చేయాలి. అప్పుడు ఏం చేయలేక వచ్చి నాతో పాటు బెడ్ మీద పడుకుంటుంది. ఎస్, ఏం చెయ్యాలి? వాట్ అన్ ఐడియా సర్జీ. వాటర్ ఏంటి? అది ఇందాక నేను వాటరు ఇలా తాగుతున్నాను. ఒక్కసారిగా బయట నుంచి డామ్ అని సౌండ్ వచ్చి ఇలా పడేశాను. ఏంటండి మళ్ళీ వాటర్ వేసి అంత తడిచేలా చేశారు? నేనిప్పుడు ఎలా కింద చాపేసుకొని పడుకోవాలి? అరే, అవును కదా, ఎలా పడుకుంటావు? ఎలా ఏంటి, నాతో పాటే నా భార్యగా వచ్చి పడుకుంటావు. వేరే దారే లేదు కదా. సర్లే, అంత తడైపోతే నువ్వైనా ఏం చేస్తావు? జాగారం చేస్తూ అలా కూర్చొని ఉండలేవు కదా. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, నేనేమనుకోనులే. నా గురించి మంచిగా ఆలోచించుంటే, అర్థం చేసుకుని ఉంటే వచ్చి నన్ను బెడ్ మీద పడుకోమని అనేవారు కదా. అలా అనలేదు అంటే ఆయనకి పూర్తిగా నా మీద అపార్థం పోలేదనుకుంటా. నేను ఈయనని బాధ పెట్టలేను. పక్కన పడుకోవడానికి అవి అడ్డు కదా, అందుకే తీస్తున్నట్టుంది. ఏవండి, గుడ్ నైట్. నేను బయటే పడుకుంటాను. అది అది సరే. అదేంటి
వచ్చి నాతోనే పడుకుంటుందేమో అని ప్లాన్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది ఏంటి? ప్లాన్ రివర్స్ అయిందే. ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు? అది వాటర్ బెడ్ మీద కూడా పడ్డాయి. ఎప్పుడు? ఆ, ఆ, ఇప్పుడే. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావు కదా, అప్పుడే బాటిల్ ఎత్తి వాటర్ తాగుతుంటే చేయి జారి బెడ్ మీద పడిపోయాయి. సో నేను ఈ రాత్రికి హాల్లోనే స్లీపింగ్. మ్మ్. గుడ్ నైట్.